ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పునరుద్ధాన ఆశీర్వాదములు మీ పైన దేవుడు మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా యేసయ్య, మీ ఘనమైన బలమైన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, గత దినములన్నీ మీ కృపలో కాచి కాపాడి ఈ పునరుద్ధాన దినములో ఏకోజాములో మీ పాద సన్నిధిలో చేర్చి మీ మహోన్నతమైన ఘనమైన నా ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు దేవా మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, కేవలం మీ ఉచిత కృప వలన మాత్రమే మేము ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం నాయన. మా ఆయుష్య దినము మీరు పొడిగిస్తూ ఉన్నారు దేవా. ఈ లోకంలో జీవించడానికి అనుమతి మంజూరు చేస్తూ ఉన్నారు. కేవలము మీ ప్రేమ వల్ల మాత్రమే మేము ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం. ఈ భయంకరమైన దినాలు ప్రభువా, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, మనుషుల మీదకి మనుషులు, సమాధానం లేదు అయ్యా. ఇదిగో తండ్రి, కక్షలు, కార్పణ్యాలు, ఎన్నో రకాలైన సాతానీయ కార్యాలని బహు విజృంభించి సాతాను జరిగిస్తోంది ప్రభువా. ఈ పరిస్థితుల్లో కూడా ఈ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఈ కౌగిట్లో భద్రపరిచి మీరు మాకు కాపరిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం చేస్తూ ఉన్నాం. ఈ వర్షం అందరినీ ఈ వర్షం అందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ ఈ దినము మీ సన్నిధికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయండి. ఈ ఎండ వేడి మీ బిడ్డలకు తగలకూడదు ప్రభువా. ఈ హీట్ని తగ్గించండి, ఈ ఉష్ణోగ్రతలు తగ్గించండి ప్రభు. ఆలయంలో ఆరాధనలన్నీ కూడా మహిమకర్మగా నడిపించండి. ఆ సంఘంలో ఉదయం 8 గంటల నుండి ఆరాధన ప్రారంభించబడుతూ ఉండగా సంఘస్థులందరూ ఆరాధనకు వచ్చి దేవుని మహింపరిచే కృప దయచేయండి. ఏ స్వామి, మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, స్తోత్రం. క్షమించండి, కొంచెం ఈ దగ్గు వస్తుంది. ఈ పునరుద్ధాన దినములో విశ్వాసము అనే ఒక అంశాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అసలు విశ్వాసము అంటే ఏంటి? నమ్మకము, లేక నమ్ముట, లేక దేవుని చిత్తమును నెరవేర్చట. ఏమండి, అసలు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు చూచుచు. అంటే ఈ విశ్వాసానికి కర్త దేవుడే. అసలు నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావు? లోకంలో నమ్మకము అనే మాటకు విలువ లేకుండా పోయింది. ఎవరు ఒకరినొకరు మనుషులు నమ్ముకోవట్లేదు. భార్య భర్తను నమ్మడం లేదు, భర్త భార్యను నమ్మడం లేదు, బిడ్డలు తల్లిదండ్రులు నమ్మడం లేదు, తల్లిదండ్రులు బిడ్డలు నమ్మడం లేదు. కుటుంబంలోనే నమ్మకం పోయింది. ఈ దినాల్లో విచిత్రంగా సంఘాల్లో కూడా నమ్మకం పోయింది. విశ్వాసులు దైవజనుడు నమ్మడం లేదు, దైవజనుడు విశ్వాసులు నమ్మడం. ఈ నమ్మకము, ఈ విశ్వాసము బైబిల్ భాషలో విశ్వాసం అంటాం, వ్యావహారిక భాషలో నమ్మకం అంటాం. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనములో
మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి పొమ్మనగానే అది పోవును. అంటే ఇప్పుడు మన విశ్వాసం ఎంత? విశ్వాసులకు తండ్రి అని అబ్రాహాం గారికి ఆ పేరు ఎందుకు వచ్చింది? అబ్రాహాంకి ఆ పేరు పెట్టడానికే దేవుడు అబ్రాహాంకి ఒక పరీక్ష పెట్టాడు. లేక ఒక కుమారుడు, బహువృద్ధాప్యంలో ఒక కుమారుడు. ఆ కుమారుడేలా బహు ప్రేమ కలిగి తల్లిదండ్రులు అబ్రాహాము శారమ్మ బహు ప్రేమకో ఉన్నారు. దేవుడు అనుకున్నాడు అబ్రహాంకి ఒక పేరు పెట్టాలయ్యా. అబ్రహాం మీద నమ్మకం లేక కాదు, అబ్రహాంకి ఒక మంచి పేరు పెట్టాలి, విశ్వాసులకు తండ్రి అని. కాబట్టి ఒక టెస్ట్ చేద్దామని ఆ టెస్టింగ్లో పాస్ అయ్యాడు అబ్రహాం గారు. ఎడ్వర్డ్ గారు ఈ యొక్క తండ్రి కొడుకు మధ్య జరిగే విలియం ఎడ్వర్డ్ గారు వాక్యం చెప్తుంటే ఈ ఇస్సాకు అబ్రహాం మధ్య జరిగే ఆ సంభవాన్ని బహు చక్కగా వివరిస్తాడు ఆయన, బహు చక్కగా. అసలు నీకు ఈ టెస్ట్ పెట్టిందే నీకు విశ్వాసులకు తండ్రి అని బిరుదు తీయడానికే. అబ్రాహాము, నీ సంగతి నాకు తెలుసు. నేను పిలవంగానే సమస్తాన్ని వదిలేసి వచ్చేసావు కదా ఒక చూడని దేశానికి. కాబట్టి ప్రియులరా, ఆవగింజంత విశ్వాసం మనలో ఉందా? లేదు అని చెప్పాలి. అంటే ఈ కొండను చూసి ఇక్కడ నుంచి పొమ్మనగానే పోవాలా. అంటే కొండ అనగానే ఇక్కడ కొండలాంటి వ్యాధులు, బాధలు, శోధనలు నీకు వస్తాయి. నిజంగా నీలో ఆవగింజంత విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తే ఆ కొండలాంటి శోధనలు, బాధలు, వ్యాధులు పారిపోవాలంతే. ఎంత విశ్వాసం! ఆవగింజ కంటికి కూడా కనబడదు, నాలాంటి ముసలోళ్ళకైతే కనబడదు. అంటే అంత విశ్వాసం కూడా లేకుండా మనం విశ్వాసులము అని ఒక మంచి పేరు పెట్టుకొని జీవిస్తూ ఉన్నాం. అంటే అంత విశ్వాసం కూడా మనలో లేదు. నీలో ఉందో లేదో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. అంతే విశ్వాసం నీలో ఉంటే చాలామంది ఈ కాలంలో ఈ ఎండ వేడికి తట్టుకోలేనయ్యా, నేను గుడికి రాలేనా, ఇంట్లో ఉంటానా అంటే నీకు విశ్వాసం ఉంటే గుడికి వస్తావు. ఈ ఎండ వేడికి తట్టుకోలేను పాస్టర్ గారు నేను రాలేనులే, ఇంకో కార్యక్రమానికి అయితే వెళ్తా, ఉద్యోగాలు ఎక్కడ చేస్తుండో ఎండవేడికి తట్టుకోలేకపోతే ఎండలోనే పోయి మళ్ళీ ఎండలోనే వచ్చి, అది బాధ్యత కదయ్యా, పోకపోతే జీతం రాదు కదా. అంటే ఇది బాధ్యత కదా? కాదు. నాకెందుకు బాధ్యత అవుద్ది? వస్తే వస్తా, లేకపోతే లేదు. నామకార్థ క్రైస్తవ్యం. అందరూ ఒక దేవుడు ఉండాలి అందరికీ. నాకు కూడా యేసయ్య దేవుడు, మా యొక్క అమ్మోళ్ళ నుంచి, నాయనోళ్ళ నుంచి. అంతేగాని అదేంది, అది అట్లా మాట్లాడతారు మీరు. ఆ ఖండింపులేంది, ఆ గద్దింపులేంది. కాబట్టి ప్రియులరా, ఈ విధంగా ఉంది ఈ రోజుల్లో విశ్వాసుల జీవితం. అసలు విశ్వాసులు అని అనడం కూడా తప్పు. దేవుని యందు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఏ శోధన, ఏ బాధ, ఏ కొండలు, ఏ గుట్టలు, ఏవి కూడా గుట్టలు గంతులు వేస్తాయన్నాడు, రాళ్ళు గంతులు స్తోత్రాలు చెప్తాయన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినములో విశ్వాసము కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి, ఆయన బిడలముగా మనము జీవించుదుము గాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయును గాక. ఆమేన్. స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఇదే అందరూ దేవుని మందిరంలో కనబడండి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించండి. ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.